వెల్కమ్ టు మై ఛానల్. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ను తయారు చేయడం అంటే, ఒక సెంటెన్స్ను ప్రిపేర్ చేయడం అంటే చాలా వరిగా డిఫికల్ట్గా అనుకుంటారు. ఇంకా ఒక పేరాగ్రాఫ్, ఒక సెంటెన్స్ను, ఒక పేరాగ్రాఫ్ మన తెలుగులో తెలుస్తుంది, ఆ తెలుగులో అనుకుంటాం. కానీ ఇంగ్లీష్లో మనం రాయాలంటే గ్రామర్ మిస్టేక్ ఉంటుందా, తర్వాత ప్రిపోజిషన్ రావాలన్నా, సబ్జెక్ట్ రావాలన్నా, వర్బ్ రావాలన్నా, ఇంకేది రావాలి, ఇలాంటి మనం ఒక హరిబరిగా తయారవుతుంటాం. ఒక ఎస్సే రైటింగ్ రాయాలన్నా కానీ, ఒక పేరాగ్రాఫ్ రాయాలన్నా కానీ చాలా వరితో ఉన్నాం. సో దానికి ఈ యొక్క వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఈజీ వే ఒక 5 ఫార్ములాస్ ఇస్తాను, ఒక 5 ఫార్ములాస్ ఇస్తాను. దానివల్ల మీరు ఈజీ ఒక ట్రిక్స్, ఒక అట్లీస్ట్ ఒక 5 ఈ యొక్క నేర్చుకుంటే చాలు. మీరు ఆటోమేటిక్గా మ్యాక్సిమంగా ఇంగ్లీష్లో సెంటెన్స్తో రాస్తూ పేరాగ్రాఫ్, ఎనీ పేరాగ్రాఫ్ ఇచ్చినా కానీ, ఒక ఎస్సే రైటింగ్ ఇచ్చినా కానీ మీరు ఈజీ వేలో రాయగలుగుతారు. ఆల్సో యూ కెన్ కమ్యూనికేట్ స్పోకెన్ ఆల్సో. సో let us start now. First of all, easy way learn English. Letters. మనకు లెటర్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్స్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి, వాట్ ద మీనింగ్ ఆఫ్ లెటర్స్, వాట్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్, వాట్ ద మీనింగ్ ఆఫ్ సెంటెన్స్. లెటర్స్, all of you know, do you know A B C D up to Z word? A B C D, it is called letters. A B C D, it is called letters. And a group of letters is called words. A group of letters is called words. Example, C letter, O letter, W letter. So these 3 letters called word. అయిపోయింది అంటే ఒక 3 ఈ లెటర్ కలపంగా ఇమీడియట్ ఒక వర్డ్ రూపంలో మనకు తయారైపోయింది. RAJU, U letter, R letter, A letter, J letter, U letter, Raju. So words anaga a group of letters is called words. Next sentence. Sentence, a group of words is called sentence. A group of words is called sentence. Sentence 1, this is a 1 word, 2 word, 3 word, 4. ఈ 4 వర్డ్స్ కలిపితే మనం ఒక సెంటెన్స్ రూపంలో ఫ్రేమ్ చేసేసాం. ఒక సెంటెన్స్ రూపంలో రాము ఈజ్ ఏ బాయ్. రాము 1 వర్డ్, ఈజ్ అనదర్ వర్డ్, ఏ అనదర్ వర్డ్, బాయ్ అనదర్ వర్డ్. సో దీస్ మిక్సింగ్ మనం ప్లస్ చేస్తే, యాడ్ చేస్తే ఏమైపోయింది? 1 2 3 4 అంటే ఒక ఈ 4 వర్డ్స్ మనం మిక్స్ చేయడం ఏమైపోయింది, మనకు ఒక సెంటెన్స్ రూపంలో అయిపోయింది. ఓకేనా? రాము ఈజ్ ఏ బాయ్. సో మ్యాక్సిమం గా ఒక సెంటెన్స్ రాయాలంటే దీస్ ఒక ఫార్ములా, మీకు ఒక ట్రిక్స్ చెప్తాను. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. హియర్ దట్ వన్, Ramu is a subject, is a word, and a boy is a object. So మనకు ఒక సెంటెన్స్ కావాలంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంకా దీన్ని క్లుప్తంగా ఇంకా డీప్గా చెప్పాలంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్. So what is the subject? Subject I, we, you, he, she, it, they, we, Ramu, Raju, Sarala. These are all subject. Helping verbs. Helping verbs are 24. Am, is, are, was, were, can, could, shall, should, do, does, did, done. These are 24 helping verbs are there. Main verbs. Ask, asked, ask, asking. Verb 1, verb 2, verb 3, verb 4. Go, went, gone, going. These are all main verbs. Main verbs. Object you know. So anyone. Here that one very important. మనకి ఇది ఒక ఈ ఫార్ములా మీరు బాగా నోట్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ అన్న. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఏ సెంటెన్స్ తెలుగులో మీరు ఒకటి అనుకోండి, నేను మార్కెట్కు వెళ్తున్నాను. ఇది తెలుగు వర్డ్.
దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చేసుకుందాం అంటే ఈజీలో. ఇప్పుడు చూడండి, నేను మార్కెట్కు వెళ్తున్నాను. నేను మార్కెట్కు వెళ్తున్నాను. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా రాసేస్తారు? దీన్ని ఐ మార్కెట్ టు వెళ్తున్నాను, గోయింగ్. ఐ ఆమ్ మార్కెట్ గోయింగ్ అని ఇలా ఉంటుంది. తెలుగులో మనం రాస్తుంటే దీన్ని ఇంగ్లీష్లో ఏ రూపంలో రాసుకోవాలి? సబ్జెక్ట్ మన కండిషన్ అప్లై. ఇది ఒక ఫార్ములా, ఒక మ్యాథ్స్ ఫార్ములా అనుకోండి. a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అన్నట్టు దీన్ని కూడా మన ఒక ఫార్ములాగా మీరు ఒక నోట్లో, ఒక బుక్లో, ఒక డైరీలో కానీ ఇది ఒక ఫార్ములా రాసుకోండి. ఒక 5 ఫార్ములాస్ చెప్తాను. మీరు ఆ 5 ఫార్ములాతో ఈజీగా మీరు ఏ సెంటెన్స్ ఇలాగ అనుకున్నా కానీ తెలుగులో మీకు వచ్చిందంటే ఇమీడియట్ ఇంగ్లీష్లో కూడా ఈజీగా ఆటోమేటిక్గా రాయగలుగుతారండి. నేను మార్కెట్కి వెళ్తున్నాను. దీన్ని ఏం రాయాలి మనము? ఫస్ట్ సబ్జెక్ట్ అన్నది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఐ. నెక్స్ట్ వన్ ఏంది? హెల్పింగ్ వర్బ్ యామ్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమైనా అప్లై చేసి మెయిన్ వర్బ్ ఏంటి? గోయింగ్. హియర్ ద గోయింగ్ టు మార్కెట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్, ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్. సో ఇక్కడ మనకేమైపోయింది? ఇక్కడ I subject, am, helping verb, going, main verb, to market, object. మనకి ఇప్పుడు కండిషన్ అప్లై అయిపోయిందా? దిస్ ఇస్ ఏ వన్ ఫార్ములా. I am going to market. I here the subject, am అనేది helping verb, going అనేది main verb, to market, object. సో మీకు క్వశ్చన్లో అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్లు ఇంగ్లీష్లో అడుగుతుంటే చాలా డిఫికల్ట్గా అనిపిస్తాయి. తెలుగులో అయితే నేను ఎంత అంటే అంత రాయగలుగుతారా, కానీ నాకు ఇంగ్లీష్లో వచ్చరికి రాయలేనురా అనే ఒక క్వశ్చన్ మనకు అప్పుడప్పుడు మన మైండ్లో మెలుతుంటుంది. దానికి మీరు జస్ట్ ఇది అప్లై చేయండి. మ్యాక్సిమంగా మీకు ఆ సెంటెన్స్ను రాస్తే ఆ క్వశ్చన్ ఆన్సర్ మ్యాక్సిమంగా మీకు రైట్ చేయగలుగుతారు. మీకు గ్రామటికల్ ఏ మిస్టేక్ ఉండదండి. మీకు తెలిస్తే సరిపోతుంది. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ఏ మనకు సెంటెన్స్. సో దీన్నే మనం ఈ సెంటెన్స్ లో మనం నెగటివ్ కూడా రాసుకోవచ్చు. నెగటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ఏ సెకండ్ ఫార్ములా. థర్డ్ ఫార్ములా అనుకోండి, సారీ. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ main verb plus object. So this is a negative sentence. So negative sentence అంటే ఏం విన్నానండి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో దీన్ని మనం అప్లై చేసుకుంటే ఏమవుతుంది? I am not going to market. I am not going to market. This is a negative sentence. సెంటెన్స్ మనం ఈ సెంటెన్స్ ను అఫర్మేటివ్ సెంటెన్స్ అనొచ్చు, పాజిటివ్ స్టేట్మెంట్ అనొచ్చు, అజెక్టివ్ సెంటెన్స్ అనొచ్చు. సో మనం ఈ పేర్లతో మనం పిలుస్తున్నాం. ఏంటి అండి? ఈ సెంటెన్స్ ను పాజిటివ్ స్టేట్మెంట్, అఫర్మేటివ్ సెంటెన్స్ అండ్ అజెక్టివ్ సెంటెన్స్. ఈ పేర్లతో మనం స్టేట్మెంట్, ఇంకా అనేది స్టేట్మెంట్ కూడా అనొచ్చు. దీన్ని ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, దీన్ని మనం స్టేట్మెంట్ అనొచ్చు, పాజిటివ్ స్టేట్మెంట్ అనొచ్చు, అఫర్మేటివ్ సెంటెన్స్ అండ్ అజెక్టివ్ సెంటెన్స్ కూడా మనం పేరుతో పిలుస్తున్నాం అండి ఇక్కడ. సో దీన్ని మనం ఏ విధంగా తయారు చేసినాం? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ ఏమున్నది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు మార్కెట్. దీన్ని మన క్వశ్చన్ రూపంలో ఎస్ ఆర్ నో ఎలా అడగాలి సార్? దీన్ని ఏం లేదు నాన్న, దీన్ని ఇక్కడికి పట్టకపోతే దీన్ని హెల్పింగ్ వర్బ్ ను మనం ఇక్కడికి తీసుకెళ్తే అది మనము ఎస్ ఆర్ నో టైప్ లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ రూపంలో తయారవుతుంది అన్న. హెల్పింగ్ వర్బ్ అంటే ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మెయిన్ మనం దీన్ని ఏమనాలి? ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్.
ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. ఇక్కడ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మార్కెట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు మార్కెట్ ను మన ఐఎమ్ నాట్ గోయింగ్ టు మార్కెట్ దీన్ని మనం ఏం చేయాలి, ఎస్ ఆర్ నో టైప్ లో మనం రాసుకోవాలి. ఎస్ ఆర్ నో టైప్ లో రాయాలంటే ఏం రాయాలి, am I going to market, am I going to market, am I going to market. సో ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనం ఇంకొక ప్లస్ క్వశ్చన్ మార్క్ అనేది యూ షుడ్ బి, యూ మస్ట్ రైట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో కంపల్సరీ ఇంటరాగేటివ్ క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ కూడా అనొచ్చు మనం, ఇంటరాగేటివ్ క్వశ్చన్. సో am I going to market, am అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, I అనేది సబ్జెక్ట్, ఇక్కడ గోయింగ్ అనేది మెయిన్ వర్బ్, టు మార్కెట్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్, పుటానే క్వశ్చన్ మార్క్. సో ఇది మనకేమైందా ఇంటరాగేట్ లో అయిపోయింది. దీన్ని సార్ ఇంకా మనం డబ్ల్యూహెచ్ రూపంలో మార్చాలి. డబ్ల్యూహెచ్ దీన్ని మనం డబ్ల్యూహెచ్ రూపంలో ఏం లేదు, సింపుల్. ఇక్కడ హెచ్వి పక్కకు మనం డబ్ల్యూహెచ్ ఆడేస్తే అంటే హెల్పింగ్ వర్బ్ ఆడేస్తే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. సో దిస్ ఈజ్ ఏ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ అనొచ్చు, ఇంటరాగేటివ్ క్వశ్చన్ కూడా అనొచ్చు. ఇంటరాగేటివ్ క్వశ్చన్ అంటే ఫార్ములా ఏంటిదన్నా, డబ్ల్యూహెచ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, మెయిన్ వర్బ్. సో మెయిన్ వర్బ్ దీని ఏం చేయాలి, వెన్ ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, డబ్ల్యూహెచ్ ఎంత ఉన్నానుగా, when am I going to market, when I am going to market plus question mark. So it's simple. This is a WH, am అనేది helping verb, I అనేది subject, going అనేది main verb, to market object. So this is a simply formula interrogative. Any one question మీరు ఈ విధంగా తీసుకోండి, WH ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. సో మనకు దీంట్లో ఇంకా సింప్లీ వే మెథడ్లో ఫస్ట్ మనకు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, దిస్ ఇస్ ద వన్ స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్. ఇంకా అనదర్ వన్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, దిస్ ఇస్ ఏ స్టేట్మెంట్ సెంటెన్స్. Next one is that one, second one. This is the first one. Please note down first one. Next one, the negative statement. Second one. This is the second one. Subject plus helping verb plus not plus main verb plus object. This is the negative formula. Next third formula. Interrogative lo manam yes or no. Yes or no. హెల్పింగ్ వర్బ్ తోని మనం ఎప్పుడైనా కానీ హెల్పింగ్ వర్బ్ తోని మన స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్ తీసుకొని మనం అడిగితే దాని ఏమవుతుందంటే ఎస్ ఆర్ నో అవుతుంది. నా కుడ్ యు గివ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్, కుడ్, దిస్ ఈజ్ ఏ హెల్పింగ్ వర్బ్. కెన్ ఐ గో దే, మే ఐ గో దే, మే ఐ కమ్ ఇన్ సార్ అనగానే సార్ మే ఐ కమ్ ఇన్ సార్, మే ఏ ద హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ద 24. ఆ 24 హెల్పింగ్ వర్బ్స్ ను మన ఫస్ట్ ప్లేస్ లో, ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో మనం ఉంచి ఈ ఇయర్ ఈ ప్లేస్ లో ఉంచిన తర్వాత ఇమిడియట్లీ దానికి మనం ఆన్సర్ యూ కెన్ ఓన్లీ ఎస్ ఆర్ నో హెల్పింగ్ వర్బ్ తో. హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ సబ్జెక్ట్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ మెయిన్ వర్బ్, ఫోర్త్ ప్లేస్ ఆబ్జెక్ట్. సో ఇది ఇంటరాగేటివ్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఎట్లా తయారు చేయాలి సార్, మన డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఫస్ట్ వన్ WH1 ఫస్ట్, second one helping verb subject, third place main verb, fourth place object, fifth place. సో మనం ఒక 1 2 3 4 5 ఈ 1 2 3 4 5 నేర్చుకుంటే చాలండి, మీకు ఈజీగా క్వశ్చన్ కూడా ఈజీలో మనం చేసుకోవచ్చండి. ఈ యొక్క 4 ఫార్ములాస్ అంటే ఇక్కడ 5 ఫార్ములాస్ అనుకోవచ్చు, దీని ఫస్ట్ స్టేట్మెంట్ అనుకుంటే. సో దీని ద్వారా మీకు ఈజీగా ఇంగ్లీష్లో సెంటెన్స్ కానీ పేరాగ్రాఫ్ కానీ మీకు తెలుగులో అనుకున్న తర్వాత ఇమీడియట్లీ దాన్ని మనకి ఫార్మ్లో మైండ్లో మీకు వస్తే చాలండి, ఆటోమేటిక్గా నేర్చుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంది సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సెకండ్ వన్ మన నెగటివ్ లో మనం రాయాలనుకుంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ ఏ నెగటివ్ స్టేట్మెంట్. థర్డ్ వన్ మనము ఇంటరాగేటివ్ లో ఎస్ ఆర్ నో ఆన్సర్ రావాలనుకుంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్.
దిస్ ఇస్ ద ఇంటరాగేటివ్ క్వశ్చన్. ఇంటరాగేటివ్ క్వశ్చన్ లో WH వర్డ్స్. WH అంటే ఏంటిది నాన్న? వాట్, వెన్, వై, హూ, వే, దీస్ ఆర్ ఆల్ WH క్వశ్చన్స్. సో WH ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. సో ఈ 5 1 2 3 4 5 ఈ 5 ఉంటే మీకు ఆటోమేటిక్ గా మీకు ఈ మన సెంటెన్స్ లో ఈజీ వే లర్న్ ఇంగ్లీష్ చిన్న ట్రిక్స్ మంచిగా ఫైండ్ అవుట్ చేయండి. జస్ట్ మీరు ఒక వాటర్ తాగినంత ఈజీగా మీకు ఒక ఫార్ములా చెప్పినాను. ఈ విధంగానే నెక్స్ట్ నా యొక్క ఛానల్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్ ఈజీగా మీరు జస్ట్ మీరు ఫైండ్ అవుట్, మీరు బట్టి పెట్టనవసరం లేదు, బైహార్ట్ చేయనవసరం లేదు. మీ యొక్క ఫార్ములాస్ అంతే, మీ ఫార్ములాస్ చెప్తుంటాను, దానికి ఈజీగా మీరు చేసుకోవచ్చండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్